నానా నానా ఏమైంది బిడ్డ? నా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి బండ్ల మీద తిరుగుతారు, నాకు బండి కూడా లేదు. రేపు పొద్దున్నలో కూడా బండి కొనేది అనుకో నేను చచ్చిపోతా. ఏంది బిడ్డ అట్లా మాట్లాడుతున్నావు? మన పరిస్థితి నీకు తెలుసు కదా, 5 లక్షల అప్పు ఉంది, బాకీలో ఇంటి మీద కత్తుంది. ఇవన్నీ తెలిసి కూడా బైక్ కొనేయమంటున్నావు. ఎక్కడికి వెళ్ళొస్తాయిరా పైసలు? నాకు అవన్నీ చెప్పకు, నాకు రేపట్లో బండి కావాలా. అయినా కొడుకు సంతోషాన్ని తీర్చనోనివి నువ్వేం తండ్రి అయ్యా? పీకలి కన్నవాళ్ళ నువ్వు అప్పుడే పురిట్లో చంపెత్తి అయిపోవాలన్నా. నాకు ఇవన్నీ బాధలు ఉండేవి కాదు, నువ్వు ఒక్కొన్నే సంతోషంగా ఉంటానివి. నాకు ఇవన్నీ చెప్పకు నాన్న, నాకు రేపు పొద్దున్న లోపల పెద్ద బండి కావాలా, లేదంటే నా సచ్చిన శవాన్ని యుద్ధ గుర్తుపెట్టుకో. అరే ప్రశాంత్, చాలా పెద్దోనివైనవరా నువ్వు. నీ తండ్రిని తిట్టే అంత పెద్దోనివైనవారా నువ్వు? అయినా నిన్ను కాదు అనాల్సింది, నీ తండ్రిని అనాలి. నీకు చిన్నప్పుడు గుండెలో హోల్ ఉందంటే ఆస్తులు భూములు జాగలు అన్ని అమ్మి నిన్ను బతికించుకున్నారా. వాడు చేసిన కష్టం మొత్తం నీకే పెట్టిండ్రా. వాడు మీ అబ్బాయి చచ్చిపోయిన నుంచి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ నిన్ను ఆదుకున్నారా. అలాంటి అన్ని మాటలు అంటవారా? చిన్నగా బతుకారా?